ఈ 65వ కీర్తన నార్మల్గా దావీదు ఎప్పుడు కీర్తనలు ఎక్కువ రాసినా ఆయన బాధల్లో ఉన్నప్పుడు దేవుడికి విజ్ఞాపన చేస్తూ రాస్తున్నాడు కదా. ఈ కీర్తన మాత్రం దేవుడి యొక్క గొప్పతనం చెప్తూ ఆయన స్తుతిస్తూ అండ్ దేవుడు మనం ఎన్ని చేసినా క్షమించి ప్రేమించి దగ్గరికి తీసుకుంటాడు అండ్ ఆయన బలమును మన జీవితాల్లో ప్రకాశింపజేస్తాడు అని చెప్తూ రాసిన కీర్తన ఇది. అయితే మొదటి వచనం, దేవా సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. అంటే ఇప్పుడు మామూలుగా మనం ప్రార్థన అంటే ఏడుస్తూ చేస్తాం, మాట్లాడుతూ చేస్తాం కదా. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం అనుకుంటాం, ప్రార్థిస్తూ చేస్తాము, ఏడుస్తూ చేస్తాము, పాటలు పాడతాము. కానీ మౌనంగా ఉండడం కూడా ప్రార్థన అన్నట్టు ఈయన అక్కడ చెప్తున్నారు. మౌనంగా ఇప్పుడు మనం హన్నా చూసుకుంటే ఆవిడ ప్రార్థన చేసి చేసి మౌనంగా మూలుగుతుంది, అప్పుడేం మాట్లాడట్లేదు కదా. అయినా దేవుడు ఆ ప్రార్థన విన్నాడు కదా. అలానే ప్రార్థన వినడమే కాకుండా దేవుడు మన గుండెల సంతోషంతో నిండినప్పుడు ఆయన మన స్తుతులను కూడా మన మౌనంగా ఆయనను స్తుతించినా కానీ దేవుడు వింటాడంట. అయితే 2వ వచనంలో, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. అంటే నాకు చూడగానే నార్మల్ ఇప్పుడు మనం చేసినవి ఇప్పుడు చేస్తున్నవి నార్మల్గా మనమైతే ఎవరం పర్ఫెక్ట్ కాదు. కానీ ఇది నాకు ఎలా అనిపించిందంటే యేసయ్య వచ్చారు, మన పాపములు కడిగారు కదా. ఈయన ప్రాయశ్చిత్తము చేయుదువు అంటే ఆయన ఏదన్నా ప్రవచనంగా చెప్పారా అన్నట్టు అనిపించింది. అయితే నిజంగానే దేవుడు మన పాపాలని కడిగారు కదా. సో 4వ వచనం, నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఇక్కడ దావీదు అప్పటికి మందిరం కట్టలేదు. ఇది కూడా ఆయన ఎలా చెప్పారు, మందిరం కడితే అందులో నువ్వు ఏర్పరచుకున్న వాళ్ళన్నట్టు చెప్పారు. కానీ కట్టింది ఆయన కుమారుడు. ఈయన ఆలోచన ఎలా ఉంది, నువ్వు ఏర్పరచుకున్న వాళ్ళని ఉంది దావీదు ఆలోచన. కానీ సొలొమోను ఆలోచన ప్రతి ఒక్క జనం అది ఎవరైనా కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే నువ్వు వారి ప్రార్థన ఆలకించు అన్నట్టు ఆయన రాశాడు. దానికి తగిన జవాబు కూడా దేవుడిచ్చాడు. ఇక్కడ 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం, చాలా అంటే అక్కడ దావీదు క్లియర్గా నువ్వు ఏర్పరచుకున్నవారని రాశారు 4వ వచనంలో. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు, దేశంలో దేశం అంటే ప్రతి ఒక్క జనం వస్తారు కదా. సో ప్రతి ఒక్కరికి మందిరంలో ఎలా ఉంది, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, మౌనంతో దేవుణ్ణి స్తుతించవచ్చు, ఆయనకి మనం కన్నీరు విడవచ్చు, అరవచ్చు, బాధ అంతా చెప్పుకోవచ్చు. కానీ మనం ఎంతమందిని చెప్పుకుంటున్నాం. అంకుల్ ఐ థింక్ 64వ కీర్తన ఎందులోనూ అంకుల్ మందిరంలో దేవుడి ప్రభావము బలము చాలా గొప్పగా ఉంటుందని చెప్పారు కదా. కానీ మనం ఎంతమందిని సమయానికి వస్తున్నాము, నేను కూడా ఉన్నా అందులో, సమయానికి వస్తున్నాము, ఎంతమందిని వచ్చి దేవుడికి నచ్చినట్టు ఇక్కడ ఉంటున్నాము. అంకుల్ స్తుతులు చెప్పకపోతే మొట్టికాయ కొడతా అని కూడా మధ్యలో అన్నారు. ఎందుకు అన్నారు? ఇక్కడ దేవుడికి మనం ఎంతో విలువ ఇవ్వాలి. ఆబ్వియస్లీ ఇది దేవుడి మందిరం కాబట్టి ఆయనకి విలువ ఇవ్వాలి. ఆయనకు నచ్చినట్టు మనం ఉండాల్సిందే, ఆయన బలమును ఆయన ప్రభావం పొందుకోవాలంటే. ఇంకొకటి ఉంటుంది కీర్తనలు
సరే, 6వ వచనం. బలమునే నడికట్టుగా కట్టుకున్న వాడే తన శక్తిని పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయన సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు. జలముల అల్లరిని చల్లార్చువాడు. ఇక్కడ 6వ వచనంలో చూస్తే దేవుడికి ఇంపాసిబుల్ ఏదైనా ఉంటుంది అనిపిస్తుందా? లేదు. ఆ శక్తి అంటే దేవుడే, దేవుడు అంటే శక్తి. బలం అంటే దేవుడే, దేవుడు అంటే బలము. కానీ దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆయన కార్యములు చేస్తున్నాడు. కానీ మన జీవితాల్లో ఎందుకు అవ్వట్లేదు? మనం ప్రార్థన చేయట్లేదా? అలా అంటే చేస్తున్నాం, కానీ ఎందుకు అవ్వట్లేదు అంటే, ఒకటి మత్తయి సువార్తలో ఒకటి ఉంటుంది వర్డ్, దొరుకుద్దా ఇప్పుడు? 18వ అధ్యాయం 19వ వచనం. మరియు ఎవరైనా ఇద్దరు, అంతమంది కూడా అవసరం లేదు, ఎవరైనా ఇద్దరు అంటే దేవుడి ఉద్దేశంలో ఎవరిద్దరు చేసినా దేవుడు చేస్తారు. అంటే అది ఎంత ప్యూరిటీతో, ఎంత విశ్వాసంతో అడిగితే దేవుడు ఇద్దరు అడిగినా చేస్తారని చెప్పారు. కానీ అంత విశ్వాసంతో మనం ఉన్నామా? సరే, మనం ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం, వారి జీవితంలో ఏం అవ్వట్లేదు అంటే ఏం లోపం ఉంది అనుకోవచ్చు. అంటే కొన్ని మనం అడిగినవి కొన్ని దేవుడు లేట్ ఇవ్వచ్చు, అది విశ్వాసం పరీక్షిస్తున్నాడు అనుకోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో కొందరు ప్రార్థన దేవుడు వినడంట. ఎందుకు వినట్లేదు? మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎదుటి వాళ్ళ విషయంలో ఎప్పుడు బ్యాడ్ థాట్సే ఉంటాయి, ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తాం. మందిరంలోనే ప్రార్థన చేస్తాం, బయటికి వెళ్తే ఆవిడలా ఈవిడిలా అని చెప్పుకుంటాం. అలాంటి ప్రార్థనలు దేవుడు వినడానికి కూడా ఇష్టపడడంట. సో నెక్స్ట్ 9వ వచనం. నీ భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానిని మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఇక్కడ అన్ని మొత్తం దేవుడు ఈ భూమిలో ఇచ్చిన సిరి సంపదల గురించి అండ్ ధాన్యాలు వాటి గురించి చెప్తున్నారు. ఇప్పుడు నార్మల్గా ఏదైనా భూమిలో అందులో నీళ్లు లేనప్పుడు చెట్లు పెరగవు, సారం లేని దాంట్లో కూడా చెట్లు పెరగవు. ఇక్కడ నీళ్ళు అనే దాన్ని నేను ఎలా చూస్తున్నానంటే, మనం స్పిరిచువల్గా చూడొచ్చు, నా ఉద్దేశంలో స్పిరిచువల్గా చూడొచ్చు, నార్మల్గా ఈ వరల్డ్తో కూడా చూడొచ్చు. వరల్డ్తో ఎలా అంటే నిజంగానే దేవుడు మనం ఎన్ని చేసినా కానీ మనం క్షమిస్తూ మనకి కావాల్సిన అన్నిటినీ సమకూరుస్తున్నాడు. ఇక్కడ నీళ్ళు అనే దాన్ని నేను స్పిరిచువల్గా ఎలా తీసుకున్నా అంటే దేవుడి పరిశుద్ధాత్మ కింద తీసుకుంటున్నా. అండ్ ఆయన ఇచ్చే ప్రతి సారమైనదా ధాన్యమైన ఏదైనా నేను అనుకోవడం ఆత్మ ఫలాలు కృపావరాల కింద నేను ఉపమానంగా తీసుకుంటున్నాను. మనం అవి ఎలాగ పొందుకుంటున్నాం? ఇప్పుడు ఆత్మఫలాలు కృపావరాలు రావాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకోవాలి, నీళ్ళని పొందుకోవాలి, లేకపోతే అవి ఇవ్వరు దేవుడు. ఓకే, పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ముందు మనం చాలా ప్యూర్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి కదా. సో మనం అలా ఉంటున్నామా లేదా అనేసి ఒకసారి పరీక్షించుకుందాం. అండ్ మనల్ని నిజంగా మనం ఎన్ని చెడ్డ పనులు చేసినా దేవుడు మనల్ని కాచుతూ, మనల్ని క్షమిస్తూ, ప్రేమిస్తూ, మనల్ని ఇంకా ఇంకా మన జీవితాన్ని పొడిగిస్తూ ఉన్నాడు కదా. అందుని బట్టి దేవుడికి స్తోత్రములు. అండ్ 12వ వచనం. 11వ వచనం. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. సారము అంటే నిజంగా సారము అనేది మనము మన జీవితాల్లో విశ్వాసం కింద తీర్చుకోవచ్చు. విశ్వాసము లేదా నమ్మకము, నీతి, దేవుని ఎడల మనకు ఉండవలసిన బిహేవియర్ తీసుకోవచ్చు. ఇప్పుడు తను ఉంది కదా రూతు,
రూత్ ఏంటి, తన భర్త చనిపోయాడు, తిరిగి వెళ్ళిపోకుండా దేవుణ్ణే నమ్ముకొని అలా ఉండిపోయింది తను. కానీ దేవుడు తనకి తగ్గట్టు ఏ ధన్యత ఇచ్చాడు, తన వంశావళిలో చేరే అంత గొప్ప ధన్యత దేవుడిచ్చాడు. ఓకే, తన సారాన్ని పోగొట్టుకోకుండా, విశ్వాసాన్ని, నీతిని, దేన్ని పోగొట్టుకోకుండా ఆవిడ స్థిరముగా ఉంది. కాబట్టి దేవుడు తన విషయంలో గొప్ప కార్యం, ఆ గొప్ప కార్యం ఏంటిది, ఆయన వంశావళిలో తనని ఉంచాడు. ఇంకొకటి, ఐగుప్తుల మధ్యలో ఉండే తను వేశ్య, రిస్క్ అని తెలుసు, ఇశ్రాయేలుకి ఆశ్రమిస్తే రిస్క్ అని తెలుసు. కానీ తను అప్పుడు దాకా దేవుడి గురించి విన్న వాటిని, దేవుడు అందరూ మాట్లాడుకునే వాటిని విని జస్ట్ దాంతోనే తను ఎంత విశ్వాసము, ఎంత స్థిరత్వం కలిగి ఉంది. ఎవరికి జడియకుండా, బెదరకుండా వాళ్ళకి సహాయం చేసింది ఎంతో కొంత. అది లీస్ట్ అవ్వచ్చు, కానీ దేవుడి దృష్టిలో గొప్పది కదా. సో తనని కూడా తన వంశావళిలో దేవుడు చేర్చుకున్నాడు. సో మన జీవితాల్లో దేవుడి కృప ఎప్పుడు ఉంది, ఆయన మేలులతో నింపుతాడు, అంతా బాగుంది. కానీ ఎంత సారంతో మనం ఉన్నాం, ఎంత సారం ఉంటే అంత మంచిగా ధాన్యాలు వస్తాయి కదా. దీన్ని బట్టి మనం మన సారాన్ని కోల్పోకూడదు, అంటే విశ్వాసాన్ని, నీతిని, దేన్ని కోల్పోకుండా ఉండలాగిన దేవుడు మనకి తోడుగా ఉండాలని స్తుతిస్తున్నాను.